ఎక్సైజ్ అధికారుల మామూలు డైరీ బట్టబయలైంది. మొన్న నిజామాబాద్ ఏసీబీ రైడ్స్ అనంతరం ఒక ఎక్సైజ్ సీఏ రాసుకున్నటువంటి మామూలు డైరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల అవినీతి చిట్టా హల్చల్ చేస్తుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మామూలు మత్తులో జోగుతున్నది. బెల్ట్ షాపులు పెట్టుకున్నా కన్నెత్తి చూడరు. ఎంఆర్పి ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకోరు. నకిలీ మద్యం ఏరులై పారుతున్నా ఏం తెలియనట్టు నటిస్తారు. నెల మాత్రం టంచనగా మామూలు అందుకుంటారు. ఇది ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు. ప్రతి పనికో రేటు. A4 లైసెన్స్ దక్కినప్పుడు గుడ్ విల్, పర్మిట్ రూమ్ లో కూర్చోబెట్టి తాగనిచ్చినందుకు బెనిఫిట్, ఎక్సైజ్ క్రైమ్ అంటే ఎంఆర్పి ఉల్లంఘన, బెల్ట్ దుకాణాల విక్రయం, దుకాణం వెనుక నుంచి సెటర్ అమ్మకాలను అనుమతించినందుకు సదర్. ఇవి ఏడాదికి 2 సార్లు ఏకమొత్తంలో ముట్టే రొక్కం. ఇది కాకుండా నెల మామూలు అదనం. కానిస్టేబుళ్ల కోసం ఎక్సైజ్ శాఖ ఐటీఎఫ్ అనే కఠిన నిబంధన అమల్లోకి తెచ్చింది. నిజానికి కానిస్టేబుళ్లకు కనీసం పంచనామా అధికారం కూడా లేదు. ఎస్హెచ్ఓలు కూర్చో అంటే కూర్చోవాలి, పరిగెత్తంటే పరిగెత్తాలి. కానీ అధికారులు మహా ఉద్దండులు. ఒక్కసారి పోస్టింగ్ దక్కితే చాలు సీసాల నుంచి పైసలు పిండుతున్నారు. ఏటా 300 కోట్లకు పైగా మద్యం, కల్లు వ్యాపారుల నుంచి మామూలు వసూలు చేస్తున్నట్లు అంచనా. మద్యం దుకాణాల లైసెన్స్ దారుల నుంచి నెలవారీ ముడుపులు తీసుకోవడం, వాళ్ళ అక్రమాలు, ఉల్లంఘనల్ని అడ్డుకోకుండా సహకరించడం, ఇది ఎక్సైజ్ శాఖలో వ్యవస్థీకృతంగా సాగుతున్న అవినీతి దందా. ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం వ్యాపారుల మధ్య ఉన్న ముడుపుల బంధం తాజాగా తేటతెల్లమైంది. వసూళ్ల బాధ్యత స్థానిక ఎస్హెచ్ఓదేనట. అయితే నేరుగా దుకాణాల వద్దకు అధికారులు వెళ్లరట. లంచాలు వసూలు చేసేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పెట్టుకుంటారని చెప్తున్నారు. నెల అధికారుల తరపు వ్యక్తులు వస్తారని, గుట్టు చప్పుడు కాకుండా వీళ్లకు ముడుపుల సొమ్ము అందజేస్తామని దుకాణదారులు చెబుతున్నారు. నల్గొండలోని ఓ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన చిట్టాపద్దు కాగితం 2025లో మద్యం దుకాణాలు కేటాయించిన తర్వాత ఒక్కొక్క దుకాణం ఎక్సైజ్ అధికారులు వసూలు చేసిన గుడ్ విల్, ఇందులో ఎవరు ఎంత తీసుకున్నారనే వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో ఒక్కొక్క దుకాణం నుంచి 66,000 రూపాయల చొప్పున గుడ్ విల్ వసూలు చేసినట్టు సదరు డైరీలో ఉన్నది. డీసీకి 21,000 రూపాయలు, ఈఎస్కు 40,000 రూపాయలు, ఏఈఎస్కు 25,000 రూపాయల చొప్పున ఇచ్చి ఎస్హెచ్ఓ మాత్రం 75,000 తీసుకున్నట్లు ఉన్నది. ఇద్దరు ఎస్ఐలకు న్యాయంగా లెక్క చేసి 37,500 రూపాయల చొప్పున పంచినట్లు ఉన్నది. మొత్తం ఆ స్టేషన్ పరిధి నుంచి నెలకు 81,000 రూపాయలు వసూలవుతున్నట్లు తెలుస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ రైడ్స్ జరిగిన అనంతరం ఒక సీఐ స్థాయి అధికారి రాసుకున్న మామూలు డైరీ బయటకొచ్చింది. కల్లు దుకాణాల నుంచి నెలకు దాదాపు 3 లక్షల రూపాయలు వసూలు చేసిన ఆ సీఐ ఎవరి నుంచి ఎంత వసూలు చేశారో డైరీలో క్లియర్ గా రాసుకున్నారు. జిల్లాకు చెందిన ఒక కాంగ్రెస్ నేత అండదండలతోనే సదరు సీఏ వసూలు చేసినట్లు చెప్తున్నారు. పర్మిట్ రూమ్ కు నెలకు 25,000, బెల్ట్ షాప్ కు 5,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బార్ల నుంచి నెలకు 25,000 రూపాయల నుంచి 40,000 వసూలు చేస్తున్నట్లు చెప్తున్నారు. కల్లు దుకాణాలకు నెలకు 20,000 రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ చిట్టాగా చెప్తున్న లెక్కల్ని బట్టి తెలుస్తున్నది. ఎస్ఐ సీఐలు వసూలు చేసిన మామూళ్లలో 40% అధికారులకు, 10% కానిస్టేబుళ్లకు, మిగిలిన 50% ఎక్సైజ్ సీఐ ఎస్ఐలు పంచుకుంటున్నారని చెప్తున్నారు. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలున్నాయి. 1,200 బార్లు, పబ్బులున్నాయి. సొసైటీల కింద 4,697 కల్లు దుకాణాలున్నాయి. ఇందులో ప్రతి దుకాణానికి ఒక రేటు చొప్పున ఫిక్స్ చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగే వ్యాపారాన్ని బట్టి ఒక్కో మద్యం దుకాణం నుంచి అధికారులకు నెలకు సగటున 65,000 రూపాయలు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. ఇలా నెలకు సగటున 25 కోట్ల చొప్పున ఎక్సైజ్ మామూలు వసూలవుతున్నట్లు సమాచారం. బార్ షాపుల ద్వారా 240 కోట్ల రూపాయలు, కల్లు దుకాణాల ద్వారా సగటున 60 కోట్ల చొప్పున ఏడాదికి 300 కోట్ల మేర లంచాల సొమ్ము పంచుకున్నట్లు అక్కడక్కడ బయటపడుతున్న అక్రమ చిట్టాల ద్వారా తెలుస్తున్నది.